హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ మేదిని జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చారిల్ గారు. నమస్తే గురుజీ, ఎలా ఉన్నారు? ఫైన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడుకుంటే, షర్మిల గారు ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్ ఫ్యామిలీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయా, లేదు పార్టీ ఉన్నటువంటి పొజిషన్ని కొంచెం హైప్ తీసుకొచ్చేలా ఉన్నాయా? ఏపీ రాజకీయాల్లో షర్మిల ఆరంగేటని ఎలా చూడాలంటే అసలు ఏం చెప్తారు? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 15 రోజుల పాటు చేరిన తర్వాత నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాను. షర్మిల చేరిక వలన ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అసలు ఎలా ఉంది అని చూసినప్పుడు టోటల్గా షర్మిల ఒక ఎమోషనల్ పొలిటీషియన్. ఓకే, అంటే రాజకీయ విధి విధానము తెలిసినటువంటి నాయకురాలు కాదు. కాస్త పురంధరేశ్వరి అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, బీజేపీలో పనిచేసింది, అంతర్గతంగా కొంతకాలం వైసీపీలో పనిచేసింది, కాంగ్రెస్లో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి సహకరించింది, బీజేపీలో పనిచేస్తూ ఇప్పుడు కూడా తెలుగుదేశం అభివృద్ధినే కోరుకుంటుంది. అట్లాగే కాస్త రాజకీయం వంట పట్టిన మనిషి, కేంద్ర మంత్రిగా కూడా చేసింది కాబట్టి అది రాజకీయ అనుభవం ఉంది. షర్మిలకి రాజకీయ అనుభవం జగన్ కంటే ఎక్కువ అనుభవం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామ క్రమాల్లో ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో అన్ని రకాలుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టారు. అవును. కానీ రాజశేఖర్ రెడ్డిని నా దృష్టిలో చిరంజీవి అంటాను. చిరంజీవి అంటే ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి కాదు, శాశ్వతంగా ఎవరి హృదయాల్లో అయితే నిండు హృదయాలతో తాను మరిచిపోనంత కాలం ఎవరైతే ఉంటారో వారు చిరంజీవులుగా మనం చూస్తాం. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి హస్తంగతురాలైందో, ఎప్పుడైతే ఆ భస్మాసుర హస్తాన్ని శిరస్సున పెట్టుకొని తల వంచిందో అదే రోజు రాజశేఖర రెడ్డి గారికి మరణించినటువంటి రోజు. అలాగే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఎందుకంటే రామారావుని ఎంత గౌరవంగా పూజించేవాళ్ళు రాజశేఖర్ గారు అదే స్థానం కల్పించారు ప్రజాని. అటువంటి వ్యవస్థలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ లైన్ మాట్లాడకుండా సొంత ఎజెండాతో మాట్లాడడం వలన ఆమెకు వచ్చే తాత్కాలికంగా సునకానందం ఏమో కానీ శాశ్వత ఆనందం అయితే కాదు. ఎందుకంటే నువ్వు సంస్థాగతంగా మాట్లాడచ్చు, నీ పార్టీ కేంద్రాన్ని నీ పార్టీ నీకు ఏ లైన్ అప్ ఇచ్చిందో ఆ లైన్లో మాట్లాడు, తప్పలేదు. అంతే తప్ప కుటుంబ వ్యక్తిగత విషయాలు మొత్తాన్ని కూడా నీవు నిండు సభలో మాట్లాడుతున్నటువంటిది అది నీ పైశాచిక ఆనందాన్ని ఇస్తుంది తప్ప శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఇంతింతై వటుడింతై అని చెప్పినట్లుగా మీరు తిట్టిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి త్వరగా ఎదుగుతూనే ఉంటాడు. దుర్యోధనుడు మరణానికి కారణం భీముడు అని అంటారు, అది కాదు. భీముడు చంపుతాడు అనేటువంటి భయంతోనే దుర్యోధనుడు చనిపోయినాడు. ఓకే, ఇక్కడ శల్య సారథ్యం బాగా ఉపయోగపడింది. శల్యుడు ఎవరు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు. ఓకే, ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో, ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వారిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనేటువంటి ఆయన ప్రొఫెషనల్ సపరేట్ యూనిక్ స్కూల్ అయింది. అందులో ఆయన ప్యూన్, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ మొత్తం ఆయనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు అంటారా? మొత్తం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, 2018లో
కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జతగడటం, ఇవన్నీ ఆయన ఆడేటువంటి వికృత చేష్టలు ఇవన్నీ. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ కుటుంబ విచ్ఛిన్నాలు చేయడంలోనూ, కుటుంబాలని విడదీయడంలోనూ, వాళ్ళగా గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందడంలో అత్యున్నతమైనటువంటి గొప్పతనం వ్యక్తుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఓకే. కాబట్టి ఇక్కడ ఆ స్కూల్ నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత ఆయన వ్యూహం మార్చుకుని టీడీ వైపుకి వచ్చాడు. అట్లా ఇక్కడ ఒక సమర్థవంతమైన రాజును ఎదుర్కోవడం కోసం అసమర్థులైన సామంత రాజులు బలంగా తయారై సమర్థుడైన రాజును ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారని చెప్పినటువంటి చాణక్య నీతిని చంద్రబాబు గారు బాగా వంటబట్టించుకొని, ఎవరికి ఎక్కడ ఏ బలహీనత కనుక్కొని ఆ బలహీనతపై దెబ్బ కొడుతూ చేసేటువంటి ఒక వికృత రాజకీయ క్రీడలో రేపు పొద్దున రాబోయే 3 నెలల్లో బలి పశువు అయ్యేటువంటి ప్రధాన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక షర్మిల మాత్రమే, స్ట్రాటజికల్గా చెప్పాలంటే. ఓకే. కారణం ఏంటంటే ఈ రోజున మీడియా షర్మిలని హైప్ చేస్తున్నారు. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు కూడా సైడ్ అయిపోయారు చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్రేక్ అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిడతారు? ఇప్పుడు సపోజ్ నరసింహాచార్యులు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పిచ్చి తిరిగితే నాకు మంచి హైప్ వస్తుందండి ఈ రోజున. కానీ ఇక్కడ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, పబ్లిక్ అనలిస్ట్ని. అన్ని పార్టీల గురించి నేను మాట్లాడుతూనే ఉంటా. అంటే అందరి పార్టీ జగన్ చూస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒక వ్యక్తిగత అంశం తప్ప మరొకటి కాదు. అందులో నేను జాతగా చూశాను కాబట్టి వాళ్ళ యాశిచుడు ఎలా చెబుతున్నాను. తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ఖరారు పూర్తయ్యే వరకు మీడియాకు మేత కావాలి. ఆ మేత వేసేటువంటి వ్యక్తి ఎవరంటే షర్మిల. సో షర్మిలను ఎప్పుడు వాడతారంటే నోటిఫికేషన్ వచ్చే వరకు, క్యాండిడేట్ల సర్దుబాటు అయ్యే వరకు ఈవెన్ ఉపయోగించుకుంటారు. ఓకే. ఈ ఉపయోగించుకొని అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత షర్మిలది రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్తారు. ఓకే. అది కూడా జగన్మోహన్ రెడ్డి తిడితే. ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్ర, తర్వాత యువగళం యాత్ర, రా కదిలిరా ఒకటి, ఇదేం కర్మ అనేదానికి, బాధుడే బాధుడు అనేదానికి ప్రజలు కాస్త అలవాటు పడ్డారు. కాబట్టి ఆ అలవాటు నుంచి కొంత బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈమె చేత ఏ పాదయాత్ర, ఏ బస్సు యాత్ర, ఏ మోకాల యాత్ర చేయించి ఆ ప్రచారం మొదలు పెడుతుంది. ఈలోపు కొంతకాలం సద్దుమణుగుతారు, కొంత రాజకీయంగా కొంత మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరిగే వరకు షర్మిలని మీడియా, సోషల్ మీడియా, కొన్ని వర్గాల మీడియాలు మొత్తం అమ్మని సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అన్నాచెల్లెల మధ్య కాస్త హైప్ క్రియేట్ చేసి పచ్చగడ్డేస్తే బొగ్గుమనేట్టుగా చేసి చివరికి వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డులో పడేసిన తర్వాత కానీ వీళ్ళ ప్రచారాస్త్రాలు మొదలుపెట్టరు. సో అల్టిమేట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి వలన కానీ, జనసేన వలన కానీ, టీడీపీ వలన కానీ, షర్మిల వలన కానీ వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకే. ఒక రకంగా చెప్పండి, చివరి తెలిసేది ఏంటంటే షర్మిలని ప్రోత్సహించి మనం ఆస్తం మన నెత్తిన పెట్టుకున్నాం అని ఫీల్ అయ్యే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గెస్ట్ చంద్రబాబు నాయుడు. ముందు పెట్టిన చంద్రబాబే, తర్వాత ఫీల్ అయిన చంద్రబాబు నాయుడు. సో కాబట్టి దీనివల్ల అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా అమ్మాయిని ఒక విమర్శ చేయడం కానీ, ఆ అమ్మాయి గురించి మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు రాజకీయ పరంగా ఎన్ని మాటలైనా మాట్లాడు, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలనుకుంటారో అది ఆమెకు ప్రతిదాడిగానే మారుతుంది. చూడండి, ఇప్పుడు రోజా గారు మాట్లాడినా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడినా, భరత్ మాట్లాడినా, లేకపోతే అనిల్ యాదవ్ మాట్లాడినా వాళ్ళు పార్టీ లైనప్లోనే మాట్లాడితే తప్పితే వ్యక్తిగత ఎక్కడ మాట్లాడలేదు. షర్మిల కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇదే షర్మిలకి కనుక సోదర వాత్సల్యంతో గనక
ఆ అమ్మాయికి ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో లేదా లోకేష్ బాబు మాదిరిగా బ్యాక్ డోర్న ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చినట్టయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరిగిపోయేది. ఓకే. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పట్టుదలలో 1కి 3 పుణికిపుచ్చుకున్న అమ్మాయి షర్మిల. కానీ అన్నంటే అపురూపమైనటువంటి ప్రేమ అభిమానులకు నాకు అంతవరకు ఇప్పటికీ నేను ఒప్పుకుంటాను. కానీ వెనకున్నటువంటి భర్త ప్రోత్సాహం ఓకే. నాకు ఇప్పటికీ కూడాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఈవెంట్లకు కానీ అకేషన్స్కి కానీ ఎక్కువ అనిల్ బ్రదర్ పోస్టర్స్ మనకు బాగా కనపడుతుండే. ఓకే. అంటే వీళ్ళు ఊహించింది ఏంటి అంటే వీళ్ళు 1 సంవత్సరం క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి మీద ఇటు పక్క పథకం ప్రకారమే అతని మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇంటర్నల్గా. ఓకే. ఎప్పుడైతే హోటల్ రూమ్స్లో కూర్చోబెట్టి ఈ పాస్టర్స్ని ఎస్సీ ఎస్టీ నాయకులను పిలిచి మీటింగ్ పెట్టి మేము సపరేట్ రాజకీయ పార్టీ పెడుతున్నాము, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ఎస్సీ ఎస్టీకి అన్యాయం చేస్తున్నారని వీళ్ళు కొంతకాలం పాటు విజయవాడలో సభలు పెట్టి కొంతకాలం తిరిగారు. అప్పటి నుంచి ఈమెను కాంగ్రెస్ పార్టీలో పంపించాలంటే ఒక బీజం పడింది. ఓకే. నేను ఇప్పటికీ చెబుతున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పబ్లిక్లో ఉన్న మాట ఏంటంటే మత మార్పిడి ఎక్కువ అవుతుంది, అనిల్ బ్రదర్ పాత్ర ఎక్కువ అవుతుందని ప్రచారం చేశారు అదే ప్రతిపక్ష నాయకులు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో అనిల్ బ్రదర్ యొక్క సభ ఒక్కటి జరగలేదు, అధికారికంగా కానీ అనధికారికంగా జరగలేదు. నాకు ఇప్పటికో సందేహం కలుగుతుంది, దేవాలయాల కూల్చివేత విషయంలో ఆంధ్రప్రదేశ్లో అనిల్ బ్రదర్ పాత్ర ఉందేమో. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి స్తోత్రీ కుటుంబంలో పుట్టి మతం మార్చుకొని ఆ పుట్టిన వంశాన్ని భ్రష్టు పట్టించి ద్వికళత్ర యోగంలో ఉండి ఈ రోజున వాళ్ళు అతను వేసేటువంటి కుట్రలు కుతంత్రాలకి బహుశా షర్మిల కూడా బానిస చేశాడేమో అన్న భయం కలుగుతోంది. ఒక ఆలోచన అది. కాబట్టి దేవాలయాల కూల్చివేతలో కూడా అనిల్ బ్రదర్ పాత్ర ఏమైనా ఉన్నదేమో అన్న సందేహం నాకు వ్యక్తిగతంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఎక్కడైనా సభలు పర్మిషన్స్ లేవు, అసలు ఎంటర్ కానివ్వలేదు. ఒకళ్ళు ఎంటర్ అయ్యి ఉంటే బహుశా రాష్ట్రం ఇంకా ఇప్పటికీ స్థితికి ఉండేది కాదేమో. సో కాబట్టి షర్మిలకి పదవి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం ఒప్పుకోవాలి ఆ విషయంలో. సో కాబట్టి షర్మిల వలన అల్టిమేట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ పార్టీకి పడుతుందేమో, కానీ జనసేనకు కానీ టీడీపీకి కానీ అది పెద్ద ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పచ్చు. సో కాబట్టి భస్మాస్త్రం తన నెత్తిన తాను పెట్టుకున్నట్లుగానే షర్మిల రూపంలో చంద్రబాబు మరొకసారి భస్మాసురుడు అవడం అనేది ఖాయం అని చెప్పచ్చు. అయితే రాజకీయ అనుభవం అయితే ఉంది షర్మిల గారికి అనేటువంటిది చెప్తున్నారు మీరు కూడా. కానీ ఫ్యామిలీ పరంగా వ్యక్తిగతంగా ఇటువంటి దూషణలకు పోయినప్పుడు లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు పోయినప్పుడు దమ్ముంటే అమ్మతో ఈ కామెంట్లు చెప్పించగలరా అనేటువంటి ఆ స్థాయికి కూడా దిగి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోకుండా ఇట్లా పర్సనల్గా పోతే అది తనకు పర్సనల్గా కానీ లేదా పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుందనేటువంటి అనుభవం కానీ అవగాహన కానీ లేదంటారా? అంటే ఈ వ్యాఖ్యలకి వెనకున్న వ్యక్తి ఎవరండి? మళ్ళీ చంద్రబాబు అంటారా? అనిల్ బ్రదర్. ఓకే. టోటల్గా ఏంటంటే జగన్ పతనాన్ని చూడటం కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, షర్మిలా శాస్త్రి గారు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సోకాల్డ్ పంచత్రయ కూటం, పంచగ్రహ కూటం, ఈ 5 గ్రహాలే కదా. సో కాబట్టి తిట్టని ఇక్కడ నీవు పార్టీకి సేవ చేయడానికి వచ్చావో జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి వచ్చావో ఆ మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం కరెక్ట్. కానీ బ్రదర్ అనిల్ అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం లేనిదే షర్మిల మాట్లాడే స్వభావం అయితే కాదు. ఓకే. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని హైక్ చేసి బాగా పొగిడినా
ఉపయోగం లేదు. ఉమ్, కాబట్టి తిట్టని, ఉమ్, తిడితే తన కడుపులో కష్టంతా బయటపడుతుంది కదా, అయిపోద్ది కదా. ఉమ్. ఎగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. కానీ ఎంత దంచినా ఈ 3 నెలలు దంచగలరు, దీన్ని కంటిన్యూ చేసే నేను అవకాశం చెప్పాను. అయితే లేదు కదా. ఈ 3 నెలల తర్వాత కనుమరుగిపోయేటువంటి ఒక, ఇప్పుడు సహజంగా మన కొల్లేటి సరస్సుకి కానివ్వండి, అంటే ఈ పంచ గ్రహకూటాలు గ్రహకూట మొత్తం కనుమరుగే అంటారా? కనుమరుగే. ఓకే. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజానాయకుడు అనేవాడు ప్రజలలో మమేకమై ప్రజలకు ఏం కావాలో, తన రాజ్యం ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలో సంక్షేమ పథకాలు చూసుకుంటుండేవాడు రాజు. ఉమ్, ఇప్పుడు బీజేపీ మా కేంద్రంలో ఒక పాలసీ ఉంది, అంత్యోదయ ఉమ్, ఒకటి ఉంది కదా. అంటే ఏంటి, అణగారిన చెట్ట చివరి అణగారిన వాళ్ళందరూ సహకరించమని. ఓకే ఇక్కడ నేను ఈ మధ్య కొన్ని గ్రామాలకు వెళ్ళానండి. సార్. నేను చెబుతున్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఉమ్, సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, డిసిసి బ్యాంకులు, ఉమ్, ఈ బ్యాంకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు, ఉమ్, మంత్లీ పెన్షన్స్, వీళ్ళు అకౌంట్ డిపాజిట్లు చూస్తేనండి, ఉమ్, ఒక్కొక్క మహిళ పేరుతో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ చేసుకుని ఉన్నారు. ఓకే. అంటే ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి ఈయనపక్షం 50 నుంచి 60 వేల రూపాయలు డైరెక్ట్గా వారి నిధుల్లోకి, బ్యాంకు అకౌంట్లోకి వెళ్ళి అవి సేవింగ్ చేసుకుంటూ 5 లక్షల రూపాయలు ఈ రోజున ఒక అణగారినటువంటి ఒక లో పావర్టీ యొక్క అకౌంట్లో అంత డబ్బు డిపాజిట్ ఉండి దాని మీద వడ్డీతో తింటున్నారంటే వాళ్ళకి ఎవరి సహకారం ఇచ్చినట్టండి? అంతే కదా. అది కదా, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన పథకంతో, నాడు నేడు పథకాలతో, జగనన్న విద్యా కానుక పేరుతో బట్టల దగ్గర నుంచి నీకు టాయిలెట్ సామాన్ వరకు, నీకు శానిటైజర్ దగ్గర వరకు ఇస్తున్నప్పుడు వాళ్ళ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందండి? దాంతోపాటు విద్య, ఉపాధి, ఒక మంచి విద్యని అందించగలిగినప్పుడు చదువుకున్న విద్యార్థి రాష్ట్రానికి అసెప్ట్ కాదా? ఈ రోజున ఐఏఎస్, ఐపీఎస్ వాజీలో కానివ్వండి, లేదా ఈ మధ్య అకాడమీలు పెరిగినాయంటే అందరూ చదువుకునే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలండి? అంతేగా. సో కాబట్టి ఇక్కడ పచ్చ కామెరలో వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చదనంగా ఉన్నట్లు, అభివృద్ధి అనేటువంటిది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చేటువంటి ఆనందం, సుభాష్ నాకు తెలిసినటువంటి మా కంటి ఎదురుగా తినటానికి తిండి కూడా లేనటువంటి 1-2 కుటుంబాలు మా ఊళ్ళో ఈ రోజున వాళ్ళు పక్కా సింగిల్ బెడ్ 58 గజాలు ఇల్లు కట్టించుకొని పథకాల రూపంలో 5 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టుకొని ఆ వడ్డీతో వాళ్ళు తింటూ ఈ రోజున ఒక రకంగా దేవుడు మందిరాల్లో జగన్మోహన్ రెడ్డిని పూజించే స్థాయికి వచ్చారంటే దాని అభివృద్ధి అనక మరేమంటారండి? అంతే సార్. అసలు లేదు, ఈ పథకాలు రద్దు చేస్తాం, మీకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేస్తాం, మేము వేరే కొత్త పథకాలు పెడతామని ఈ సోకాళ్ళు ఈ పంచగ్రహ కూటాలను ప్రకటించమనంటే ఒక్కడు ఓటేరు. ఇదే వ్యక్తులు మళ్ళీ ఈ పథకాలు మేము కొనసాగిస్తాం, అద్భుతంగా ఇస్తాం అనేటువంటి సైకొచ్చారంటే ఈ పథకాలు వాళ్ళు సమర్థించినట్లే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రాటజీగా ప్రజలను నమ్ముకున్నాడు. మీకు లబ్ధి కలిగితేనే ఓటు వేయండి, లేకపోతే లేదని చాలా ధైర్యంగా చెబుతున్నాడు. అట్లా ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఈ పని చేశానంటే నాకు ఓటు వేయండి అనేటటువంటి ధైర్యం చంద్రబాబు గారికి ఉందా అంటే అది ఇప్పుడు లేక, సభలు పెట్టే దేనికంటే వీళ్ళ నోటదోళ్ళని అందరూ వినడం కోసం డబ్బులు ఇచ్చి పిలిచి డప్పు వేయించుకున్న పరిస్థితుల్లో ఈ రోజున తిరువురు సభ కానీ, అరకు సభ కానీ, ఈ మధ్య తూర్పు జరిగినటువంటి సభలు కానివ్వండి, పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళకి? మండపేట కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి? పబ్లిక్ చాలా తెలివి ఉన్నారండి. మునుపుట్లాగా లారీలు ఎక్కి వచ్చే స్థాయి లేదు. గుడివాడ సభలో నేను ప్రత్యక్షంగా గుడివాడ సభ ప్రాంతంలో నేను ఉన్నప్పుడు
సభా ప్రాంగణం 3 గంటలకు పబ్లిక్ ఎవరు లేరండి. ఓకే. ఆ రోడ్లో ఉన్నట్టు స్లమ్ ఏరియాస్లో ఇళ్ళమ్మడే తిరిగి 300 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆటోల్లో ఎక్కించినట్టు విజువల్స్ దగ్గర ఉన్నాయండి. నేను తీసా ప్రత్యక్షంగా. ఓకే. నా మొబైల్ క్యామ్లో నుంచి సుమారు 10 నుంచి 15 బజార్లు. ఓకే. ఇంటికి బయటికి పిలవడం, 300 ఇవ్వడం, ఆ చేతిలో వాటర్ బాటిల్ మందు బాటిల్ పెడతాం, జీపే ఆటో ఎక్కించడం, సభ దగ్గర వదలటం. ఓకే. కాబట్టి ఇక్కడ డబ్బులు ఇచ్చి సభకు పిలిపించుకోవడం, డబ్బులు ఇచ్చి షేక్ హ్యాండ్లు తీసుకోవడం. ఎందుకంటే నేను ఆయన లోకేష్ వారి యొక్క పాత్రను ఫాలో అయ్యాను. నేను దండేసినోడికి ఇంత, షేక్ హ్యాండ్ ఇస్తే ఇంత, కర్ర మోస్తే ఇంత చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మునుపట్లాగా ప్రజలు రాజకీయ నాయకుల కంటే మితిమీరినటువంటి జ్ఞానోదయం వాళ్ళకి బాగా కలిగింది. ఎవరికి ఓటు వేయాలో, ఎప్పుడు వేయాలో వారి సమాధానం వారు ఓట్ల రూపంలో చెబుతున్నారు. ఓకే. కాకపోతే చెడు అనేటువంటిది తొందరగా బూస్టప్ అవుతుంది కాబట్టి, సో కొంత బూస్టప్ ఎక్కువ ఉంది కాబట్టి రూరల్లో ప్రజానికం అచ్చంగా 2 కోట్ల మంది మహిళల ఓటు షేర్ కానివ్వండి, 30 to 40% ఓటు షేర్లు ఎక్కడ కూడా మార్పు అనేది ఇంకా రాలేదు. ఓకే. సో వైసీపీకి 40% షేర్ పక్కగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతాన్ని ఎలా తగ్గించాలో బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. ఓకే. టీడీపీ బీజేపీ కలవాలా వద్దా డిసైడ్ అయ్యేది మనకు 2-3 రోజులు తెలిసిపోతుంది. సో కాబట్టి ఫిబ్రవరి 5 తర్వాత రాజకీయ ముఖ చిత్రం విభిన్నమైన ఆకృతులు మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా జరగచ్చు. అల్టిమేట్గా ఒంటరిగా వచ్చినా, పంచగ్రహాలు కలిసినా అల్టిమేట్గా ఒక్కడే రాజు అయ్యేది. దట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. April-May 1st వీక్లో ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్లు, రీసెంట్గా ఆయన కార్యకర్తల మీటింగ్లో అమరావతిలో రిపబ్లిక్ డే రోజున ఆయన చేసినటువంటి కామెంట్లు, చంద్రబాబు గారు పొత్తు ధర్మం పాటించలేదు, పొత్తులో ఉండి వాళ్ళకి ఓన్గా వాళ్ళు 2 స్థానాలు పొత్తు ధర్మాన్ని పాటించకుండా వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా నా ధర్మాన్ని నేను నిర్వహిస్తా, అలా అటువంటి ప్రజలు నాకు ఉంటుంది, నా కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఉంటుందని గతంలో ఆయన చేసిన కామెంట్లు కూడా కార్యకర్తల్ని ఆల్మోస్ట్ క్షమాపణ అడిగినట్లే చేశారు. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి జనసేన విడిపోబోతుంది అనే దానికి సంకేతాలు ఏవి, అసలు ఎలా చూడాలి, అసలు పొత్తులు ఎవరెవరు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దేనికి కారణం అంటే ఏం చెప్తారు? అసలు ధర్మం గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నటువంటి ధర్మానికి అవమానం. ఇద్దరు మీన్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు ధర్మం అనేటువంటి పదాలకి అబ్రివేషన్ తెలియని వాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే. ఇంకా వీళ్ళు ధర్మం గురించి మాట్లాడితే పబ్లిక్ వినాలి, ఓహో ఆహో అని మరి చప్పట్లు కొట్టాలి. అంటే ఇక్కడ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సభలు జరిగినటువంటి కదలిరా సభలకి అత్యంత ప్రజానీకాన్ని పూలింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అతను ఓపెన్గా చెప్పాలంటే జనసేన కార్యకర్తలు. జనసేన కార్యకర్తలే తెలుగుదేశం సభలకి ఆయువు పట్టుగా మారాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలే ఈ జనసేన జెండాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. రెండోది, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. అంటే పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని వాక్యం. పుత్రోత్సాహం కోసం ఈయన, ప్రజాహితం కోసం నేను, అంటే 2 ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి క్రౌంచ పక్షులు అంటారు, జంట. ఓకే. అట్లాగే 2 ఆడవాళ్ళ సంవత్సరం వాళ్ళు ఏమంటారండి, ఆ టైపు. ఇది ఆపోజిట్ సెక్సువల్ క్యాండిడేట్స్ వీళ్ళిద్దరు. ఓకే. అటువంటి క్రౌంచ పక్షులు కూడా ధర్మాల గురించి మాట్లాడితే ధర్మం తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజమే కావాలు, వీళ్ళ పొత్తులు విడిపోతున్నారని చెప్పి కనుక అధికార వైసీపీ పార్టీ కార్యకర్తలు కనుక సంకలు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న సంకలో మనకు కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇద్దరూ కూడాను
నాటకీయ పరిణామాల మధ్య వారి కుటుంబంలో వాళ్ళు, వారి గొంగట్లో వాళ్ళే మట్టి ఖర్చుకునే పరిస్థితులు జరుగుతున్నాయి. ఒకటి ఇక్కడ మండపేట సభ ఉత్సాహంలో ఆయన ప్రకటించాడు, అట్లాగే తిరువురు సభలో వరకులు ప్రకటించారు. ఇట పొత్తు ధర్మంలో అలా చూసుకుంటే గుడివాడలో అక్కడ ప్రకటించారు, ఎక్కడ పోతే అక్కడ ఆల్మోస్ట్ ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ భవిష్యత్తులో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా వెన్నుపోటుకు గురి కాబోతున్నాడు. ఓకే, ఎందుకంటే బహుశా వాళ్ళ సొంత సర్వేల్లో 165 సీట్లలో 160 సీట్లలో మనం బలంగా ఉన్నాం. ఒంటరిగా పోటీ చేస్తే మనకు విపరీతమైనటువంటి ప్రజాదరణ, 55% ఓట్ షేర్ మనకు తగులుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మనకు అవసరమా అన్నటువంటి కొన్ని సర్వేలు, ఇంటర్నల్ సర్వేలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. ఓకే, అందుకే మధ్యలో 15 సీట్లు జనసేనకి, 2 ఎంపీ సీట్లు ఇస్తానట్టుగా కొంత ప్రచారం జరిగింది. దీన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక పార్టీలతో సంసారాలు చేసి పురోభివృద్ధి పొందినటువంటి హరిరామ జోగయ్య, వరగా చెప్పాలంటే కాపు భీష్మాచార్యుడు. ఆయన కాపు వర్గానికి భీష్ముడు వంటి వాడు. తాను చంద్రబాబు గారి యొక్క శకున దౌత్యాన్ని గుర్తించి ఆయన ఒక 50 మంది అభ్యర్థుల్ని ప్రకటించి వీరికి పోటీ చేస్తున్నారు, వీళ్ళకి జనసేన కింద బలం ఉన్నది అని చెప్పిన మాట 100% సత్యం. ఓకే, నేను 13 జిల్లాల్లో గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు 70 స్థానాల్లో జనసేన బలంగా ఉంది. సింగిల్గా పెడితే అది బీజేపీ సపోర్ట్తో వెళితే మాత్రం 70 స్థానాల్లో గట్టి ఫైట్ ఇచ్చి 30 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మిగిలిన ప్లస్లు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఒక 60 నుంచి 70 స్థానాల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, ఈ 70 పక్కన పడితే 10 నుంచి 15 స్థానాలు నోటా కంటే తక్కువ ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే జనసేన పార్టీయే వైసీపీకి ప్రత్యర్థ పార్టీగా మనం చూడొచ్చు. దీన్ని హరిరామ జోగయ్య గారు, ఈ కాపు భీష్మాచార్యుడు, జనసేన భీష్మాచార్యుడు గుర్తించి సంజయుడు మాదిరిగా హితోపదేశం చేశారు. సంజయుడు అనేవాడు ఈ రోజు మీడియా అనేటువంటిది ఏదైనా ఉంటే సంజయుడే. సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని భారత సంగ్రామంలో ఏం జరుగుతుందో మొత్తం కంటెదురుగా వీడియో చూపించినటువంటి గొప్ప సంజీవుడే మన హరిరామ జోగయ్య గారు. ఓకే, అతని యొక్క అనుభవాన్ని జనసేన ఎందుకు తీసుకోవటం లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఓకే, ఒక సినిమాలో మన గతంలో కూడా చెప్పుకున్నాం, కోటా శ్రీనివాసరావు పాత్రని మాడిఫై చేసి వాడు ఏదో ట్రాన్స్లోకి వెళ్తుంటే ఆ ట్రాన్స్లో పెట్టి రాగానే జై పిలుస్తుంటారు. అట్లా ముద్రగడ మన హరిరామ జోగయ్య గారి ట్రాన్స్లోకి పోతున్న సమయంలో పక్కన ఉండేటువంటి చంద్రబాబు గారు చిడతలు వాయించేటువంటి నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు. ఓకే, ఎందుకంటే నాదెళ్ల మనోహర్ డైరెక్టర్ కోవర్ట్ చంద్రబాబు నాయుడు. ఓకే, మీరు ఎప్పుడైనా కొన్ని వీడియోస్ చూడండి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడేటప్పుడు మాత్రమే మనోహర్ పక్కన ఉంటాడు. అవును, విడిగా ఎక్కడ కనపడ్డు. అవును, ఆయన ప్రకటించుకున్నాడు. తెనాలిలో ఆయన ప్రకటించుకున్నాడు. రాజనగరం రాజులో ఈయన ప్రకటించుకున్నారు. మండపేట ఇంకోచోట ఆయన ప్రకటించుకున్నారు. సో చివరికి ఎవరికి వాళ్లే ప్రత్యర్థులుగా, చివరికి వీళ్ళే కొట్టుకు తెచ్చి ఏదో ఒక రొట్టె దగ్గర 2 కోతులు కొట్టుకుని 3వది తనుకుపోయినట్టుగా ఇవన్నీ పక్కా నాటకాలు. ఓకే, జనసేనలో వస్తున్నటువంటి వ్యతిరేకతని సమర్థించుకోవటానికి
టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్కి నాదెళ్ల మనోహర్ కొద్దిగా మాడిఫై చేసి దానికి మసాలా పూసి పైన కాస్త ఫ్రూట్స్ ముక్కలు అందించి ఉత్సాహపరచగా అది మొత్తం చదివిపించినటువంటి పాఠకుడు, ఒక యాంకర్ పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇది నిజమేనేమో టీడీపీ జనసేన విడిపోతున్నారు కాబట్టి మనం రిలాక్స్ అవ్వచ్చు అని కనుక వైఎస్ఆర్సీపీ కనుక భావిస్తే అది వారికి ప్రమాద ఘటికలనే సూచిస్తుంది. ఓకే. అయితే ఇక్కడ టీడీపీ జనసేన మధ్య బీజేపీ ఒక వింత మాయా నాటకాన్ని ఆడుతున్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. ఓకే. ఎందుకంటే వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం, చావదచ్చిపోయినటువంటి ఇంకా ఎక్కడో కొసమెరుపులాగా పార్టీలో అంటిపడినటువంటి వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం. ఇక నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళిద్దరికీ నెక్స్ట్ ఇయర్ ఇంకా భారతరత్న ఇచ్చారనుకోండి, ఇంకా పదవులు ఇంకా అవార్డులు ఏం లేవు. అంటే ఇక్కడ పద్మవిభూషణ్కి ఇద్దరు అర్హులే. అపారమైన రాజకీయ అనుభవం, సకల భాష కౌశల్యం ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వారికి బీజేపీ వారికి ఆయనకి ప్రతి క్షణం ఆయనకి అనుచితమైనటువంటి సముచిత స్థానాన్ని కల్పించారు. అలాగే కళా రంగంలోనూ ఏం చేసే సర్వీస్కి చిరంజీవి గారికి ఇవ్వడం అటువంటిది వారికి సముచిత స్థానం ఇచ్చారు. కానీ దీని వెనక నాకు ఒక రాజకీయ వ్యూహం కనబడింది గురూజీ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జనసేనతో టీడీపీ వెళ్ళి వాళ్ళతో బీజేపీ కలిసి భంగపాటు పడే కంటే బీజేపీ టీడీపీ కలిసిన, టీడీపీ జనసేన కలిసిన, లేదా చంద్రబాబు నాయుడు ఫైనల్గా కాంగ్రెస్తో కలిసిన, ఇక ప్రపంచంలో అన్ని పార్టీలతో కాపురచిన వ్యక్తి ఇక చివరికి చేయాల్సింది ఏదంటే ఇక వైసీపీతోనే కలవాలి ఆయన. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు వైసీపీ వైపు కూడా చూసే అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్యే కోసమా? అంతే. 2034లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ఆవిష్కరణ జరుగుతుంది. ఓకే. ఆయన జాతకం ప్రకారం సపరేట్ పార్టీ జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎవరితో కలుస్తాడు? పోయి అన్ని పార్టీలు అయిపోయినాయి, అందరితో కాపురాలు అయిపోయినాయి. ఇక మిగిలింది వైసీపీ పార్టీ. బాబు ఒక పక్క కూర్చుంటాను, అవకాశం ఇవ్వండి, మా అబ్బాయి కొద్దిగా ఎమ్మెల్సీ ఇవ్వండి, రావచ్చు, తప్పులేదు అందులో. కానీ ఈ పద్మవిభూషణ్ అవార్డుల వెనక రాజకీయ దురుద్దేశం లేనట్టుగా ఉన్నట్టుగా ఒక మేఘ పొర అనేటువంటిది కనపడింది నాకు నిన్న జరిగినటువంటి ఇష్యూస్లో. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఒక కామెంట్ కూడా చేశారు, దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో అందరినీ వెతికి సామాన్యులకి ఇటువంటి అవార్డులు ఇవ్వడం, పద్మ అవార్డులు ఇవ్వడం అనేది ఒక మోదీ ప్రభుత్వానికి చెల్లింది. మోదీ గారు ఇప్పుడు అందరికీ ప్రధాని కావచ్చు, ఆయన నాకు ఎప్పుడో ప్రధాని, నేను గతంలోనే ఆయన ప్రధానమంత్రిగా ఊహించుకున్నాను, నాకు ఎప్పటి నుంచో మోదీ గారితో ప్రధానమంత్రి సాన్నిహిత్యం ఉంది అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ప్రధానమంత్రి కాకముందు, అసలు రాజకీయాల్లోకి రాకముందు హృషికేశ్ స్వామి దయానంద ఆశ్రమంలో మాతో పాటు ఆయన హర్ష విద్య నేర్చుకున్నటువంటి నా కో స్టూడెంట్ మోడీ గారు. ఓకే. హృషికేశ్ దయానంద సరస్వతి ఆశ్రమం గురు రుణం తీర్చుకున్న వ్యక్తి ఎవరంటే మోడీ. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వారి గురువుకి పద్మవిభూషణ్ అవార్డు సత్కరించుకున్నాడు. ఓకే. కాబట్టి ప్రధానమంత్రి అందరికీ తెలుసు, నేనెవరైనా తెలియాలని అవసరం లేదు. అంతేగా. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు ఆటిన రాజు మాటలు మాట్లాడకూడదు. మనకు 3 పేక మొక్కలు ఉంటాయి, ఆటిన్ రాజు, డైమండ్ రాజు,
కళావర్ రాజు, ఇస్పేట్ రాజు. ఓకే. డైమండ్ రాజు ఎవరంటే మోడీ. ఓకే. కలవని రాజు ఎవరన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు. ఏంటి ఆర్టిన్ రాజు అందరికీ లవ్ సింబల్స్ పంపించేవాడు ఎవడు అంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇక్కడ ఈ ఆర్టిన్ రాజు మాటలు ఆడకూడదండి. నాకు అని చెప్పాడు, నాకు చెవిలో చెప్పారు, ఇంటెలిజెన్స్ వచ్చి ఆడవాళ్ళని అమ్మేస్తున్నారని, ఇవన్నీ అనవసరమైన మాటలే. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే భవిష్యత్తులో ఏ వ్యక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సముచిత స్థానాలు ఇచ్చి వారిని లొంగ తీసుకోవడం అనేటువంటిది ప్రతి జాతీయ పార్టీ చేసేటువంటి పనులే. మరి అదే ఒకప్పుడు నంది అవార్డులు ఇచ్చారు, కానీ నంది అవార్డులు ఇచ్చినా పద్మ అవార్డులు ఇచ్చినా కేంద్రాన్ని సిఫార్సు చేయాల్సింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలేనా, లేదు కేంద్రమే డైరెక్ట్ గా వాళ్ళే తీసుకుంటారా? జాతీయంగా వచ్చి వాళ్ళ నిర్ణయం అది. కానీ లిస్ట్ అయితే రాష్ట్రం నుంచి వెళ్లాల్సిందే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో మెగాస్టార్ గా చిరంజీవి గారు ఉంటేనే కదా ఫైనల్ చేశారు. అవును. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఒక్క మాట కూడా, ఇటు చిరంజీవి గారు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఒక మాట కూడా, ఒక థ్యాంక్స్ కూడా లేకుండా అభిమానులకు చెప్పారు, బీజేపీకి చెప్పారు. మరి ఇప్పుడు ఆయన ఏ స్టేట్ నుంచి ఎంక్వైరీ చేశారు? ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు కదా క్లియర్ గా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, సో వాళ్ళు సంప్రదించరు. అటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి చిరంజీవికి మంచి లైనప్ ఉంది. ఆ కుటుంబంలో చిరంజీవి గారికి ఇప్పుడు కూడా జగన్మోహన్ చిరంజీవిని దేశంలో ఏ రాష్ట్రం నుంచి చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారు అంటే పక్కన రాష్ట్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెన్షన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెన్షన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక లిస్ట్ అవుట్ చేసి పంపిస్తేనే కదా దాంట్లో చేయాలి. పంపించే ఉంటారు అనుకుంటున్నాను. పంపించినప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందనే కదా. 100% ఉంది. కానీ ఒక్క మాట అయినా థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని పలికేటువంటి దమ్ము ధైర్యం, ఏదో ఆవేశంలో జగన్ అనే పదం అంటున్నాడు కానివ్వండి, ఇదే కోతని తాడేపల్లి కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి కుయ్యమనండి. అంటే ఇక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంతో, ఆ ఊరు నుంచి ఈ ఊరు అంతే. అంతే కదా. ఫస్ట్ ఆయన కెలికింది మీరు, ఆయన రెచ్చగొట్టింది మీరు, ప్యాలెస్ పిల్లని ప్యాలెస్ కుక్కని మాట్లాడింది మీరు. మీకు దమ్ముదండి ప్యాలెస్లు కట్టుకోండి. నీకు ఒక సినిమాకి మీరు 5 కోట్లు 6 కోట్లు 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటూ ఉండాలి, ఎందుకు కట్టుకోకూడదు మీరు? ఇక్కడ రాజకీయ అసూయ, ఎదుటివాడు బాగుపడకూడదు, మనం బాగుపడమని పర్లేదు, ఎదుటివాడు బాగుపడకూడదు. కాబట్టి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందంటే ద క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి ఒకటి. కాబట్టి ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ మనం పొలిటికల్గా చూసినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ, రాజస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది, మిజోరాం క్లీన్ స్వీప్ చేసింది. సో నా అంచనా ప్రకారం ఏంటంటే కాపు ఓటర్లకి బీజేపీ ఒక మంచి చిరంజీవి ఒక తురుపు ముక్కగా వాడుతుందేమో అన్న భావన కలిగింది. ఓకే, అంటే నా అంచనా ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ ఏదైనా ఒక సెంట్రల్ బాగా ఉన్నటువంటి స్టేట్ నుంచి బహుశా చిరంజీవికి రాజ్యసభకు పంపించడానికి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో ఆయన జాతకం ప్రకారం. ఇంకా చెప్పాలంటే 2024 ఎలక్షన్ అయిన తర్వాత భవిష్యత్తులో అతనికి రాజ్యసభతో పాటు ఒక మంచి కేంద్ర పదవి కూడా సహాయ శాఖ మంత్రి ఎక్కడైనా సరే గతంలో చేసే అనుభవం ఉంది కాబట్టి ఇచ్చి కాపు వర్గాన్ని బీజేపీ వైపు తిప్పుకోవడానికి వేసినటువంటి ఒక గాలంలా భావించవచ్చు. ఓకే, రెండోది ఎంతైనా చింత తెచ్చినా పులుపు జావదు కాబట్టి మరలా ఈ వెంకయ్యనాయుడు గారి యొక్క ప్రోద్బలం ప్రభావం చేత మళ్ళీ టీడీపీ నుంచి ఏదైనా ఉత్తర ప్రత్యేత జరిపి కొంత క్లమ్జీ వాతావరణం ఏర్పరుస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు అలా ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి ఉండొచ్చు. ఓకే, ఈ రెండు కంటే మరొక అజ్ఞాత వ్యక్తి ఇంకో ఆయన ఉన్నాడు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతి రాజకీయ పార్టీ ఆయన్ని 100% వాడుకోవడం. నాకు పలానా వ్యక్తి అని తడుతుంది మీరు చెప్తుంటే. ఏంటి ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతున్నారా? పద్మనాభం గారు ఓకే, పాప ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయన సైనికుడిగా పనిచేస్తాడు, వద్దన్న సలహాలు ఇస్తాడు, గుర్ర చించుకుని పని చేస్తాడు. చివరికి ఆయన్ని గదిలో పెట్టి కొడతారు. గత ప్రభుత్వంలో ప్రత్యక్షంగా చూసాం ఇవన్నీ కూడా.
కానీ ఈ మధ్య లాస్ట్ మంత్ పరిణామ క్రమాల్లో జనసేనకు టచ్కి వెళ్ళినట్టు, అవును, కొన్ని వార్తలు వచ్చాయి. అవి దానికి టీడీపీ అంగీకరించకపోవడం, జనసేనలో రావడం సిద్ధంగా ఉన్నాడు. దానికి వితౌట్ టీడీపీ జనసేన పోతే వితౌట్ పోతే టీడీపీలో జనసేనలోకి ముద్రగడ కనుక పద్మనాభ ఎంటర్ అయ్యాడంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి కూడా కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభానికి ప్రతి నియోజకవర్గంలో సాలిడ్గా 5-10 ఓట్లు ఆయన పర్సనల్ ఓట్స్ ఉంటాయి. వాళ్ళు ఆయన చెప్తే వేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమి అతనుగా కృపాచార్యుడు, కాపులకి ఆయన కృపాచార్యుడు, హరిరామజోగయ్య గారు భీష్మాచార్యుడు, దాంతోపాటు తోట త్రిమూర్తులు, తోట వీళ్ళు ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు. అశ్వత్థామ మనం చూస్తూనే ఉంటాం. శల్యుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినవాడు. అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం ముందు ఉన్న ఆప్షన్స్ 2. ఒకటి జనసేన బీజేపీ పొత్తులోకి వెళితే టోటల్గా ఆయన జనసేన వైపు వస్తాడు. జనసేనలోకి రావటానికి పొత్తులో భాగంగా ఉన్నప్పుడు పురంధరేశ్వరి గారు అంగీకరించరు. అంటే ఆప్షన్ 2, ఒకటి జనసేన, రెండోది బీజేపీ. బీజేపీలోకి ముద్రగడ చూపు ఉన్న అవకాశాలు ఉంటాయి ముద్రగడకి. కానీ అక్కడ అడ్డుపడేది ఎవరు? బీజేపీ రాష్ట్ర పాలితమైనటువంటి అభ్యర్థులు పురంధరేశ్వరి. ఆయన ఆడడానికి అంగీకరించదు. ఎందుకంటే మళ్ళీ ఇందులో చేరితే మరిది గారు బావగారు ఆయనకి ఇబ్బంది. ఇప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీలో ఉంటూ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎల్లో కమలాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు చదువుకోలేదు నేను, లోటస్. ఇది ఎల్లో లోటస్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ నికాల్స్ అయినటువంటి బీజేపీ పార్టీ ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించవచ్చు. కానీ ఈ ఎల్లో లోటస్ పద్మనాభాన్ని రావడం అంగీకరించదు. సో కాబట్టి భవిష్యత్తులో కాపు వర్గాన్ని బీజేపీ ఓన్ చేసుకోవడం కోసం, అంటే తాత్కాలికంగా కాదు, భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ద్రోణాచార్య పాత్ర పోషించేటువంటి మోడీ చేసేటువంటి ఒక ఆటలో ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గం మొత్తాన్ని ఓన్ చేసుకుని ఏకలవ్యుడిగా పవన్ కళ్యాణ్ని పెట్టి, నాయన నీ బొట్టన వేలు నాకు ఇయ్యి, మిగతా మొత్తం నేను చూసుకుంటానని చెప్పి 2029కి జగన్కి ప్రత్యామ్నాయమైన శక్తిగా పవన్ కళ్యాణ్ తయారు చేయటువంటి ఒక ఆర్మీ, కాపు ఆర్మీని తయారు చేయడంలో బీజేపీ కొంత ఉత్సాహం చూపిస్తుంది అన్న భావం కలుగుతూ, భవిష్యత్తులో చిరంజీవికి రాజ్యసభకు, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తూ అతనికి సముచిత స్థానం కలిగిస్తూ, ఒకవేళ అలా అనుకుంటే బీజేపీ అటువంటి ప్రయత్నాలు చేస్తున్ననుకుంటే ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో ఉంటే ఒకవేళ అది కూడా మరలా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా పెట్టడానికి అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందనంటే ఆయన సాధించేటువంటి స్వభావం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న పిల్లవాళ్ళ వెలిగి కూర్చుంటారు కొన్ని సందర్భాల్లో. తన యొక్క పరువు ప్రతిష్టలకు కానీ తన కాపు వర్గానికి అన్యాయం జరుగుతుంటే అడ్డం తిరిగే మన శాతం అతను ఏ పదవిలో ఉన్నా కూడా అతను టాలరేట్ చేయడు. గతంలో మనకు తెలంగాణలో విద్యాసాగరం అని ఉండేవాడు బీజేపీలో. ఆయన కూడా ప్రతి చాలా ముక్కుసుడితనంగాను పోతుండేవాడు. చివరికి సరే ఆయనకు గౌరవ పదవి ఇచ్చి అక్కడ దూరంగా పారేశారు. అట్లా ఏదైనా రాష్ట్రానికి ముద్రగడ పద్మనాభాన్ని గవర్నర్గా పంపించేసి చిరంజీవికి సముచిత స్థానం కలిగించి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆర్థికంగా బలపరిచి 2029 నాటికి ఈ ఆర్టీన్ రాజుని డైమండ్ రాజుగా మార్చడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగబోయేటువంటి సంఘటనలు ఇవే. ఎందుకంటే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని, పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని చూసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో రాజయోగ అధిక పురుష రాజయోగ జాతకం కాబట్టి అది తాత్కాలికంగా ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి 2029 నాటికి ముఖ్యమంత్రి పదవికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీజేపీ అతన్ని ట్రైనింగ్ ఇస్తుంది. మరి ఆ ట్రైనింగ్ లో దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ట్రైనింగ్,
కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం కూర్చోపెట్టడానికే ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నం ఫలిస్తుందా అంటే మనవాడు మన ఆటిన రాజు లొంగాలి కదా. ఓకే, ఇప్పుడు మన ఆటిన రాజు లొంగాలి కదా. గ్రహాలు సహకరించినా కూడా పవన్ కళ్యాణ్ సహకరించారు. ఓకే, అన్ని ఉన్న అల్లునోట శని అన్నట్టుగా ఈ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తాను, నేను ఆయన కాడే మోస్తాను కూడా జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, లేదంటే వస్తున్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ఆడేటువంటి గేమే తప్పితే మరొకటి కాదు. కానీ రియల్ గేమ్ ఏంటి? తాను లాంగ్ రన్ పొలిటికల్ గా నిలబడాలి, సీఎంగా ఉండాలి అనేటువంటి కోరిక పట్టుదల ఉండి ఆంధ్రప్రదేశ్ ఏదో న్యాయం చేయాలనుకుంటే బీజేపీ ప్రకారం కనుక వాళ్ళ ఆలోచన కనుక వెళ్ళగలిగితే తప్పనిసరిగా అందలం ఎక్కడానికి 29 కాబట్టి 34 పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తారు. నేను అందలం ఎక్కను, అందులోనే దాక్కుంటాను, అరణ్యంలోనే దూరతాను అని అనుకునేవాడు మనం ఏం చేయలేమండి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ జాతకం అద్భుతం, దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఆయన చేసేటువంటి ఆలోచన బట్టే ఆయన జాతకం జీవితం ఉంటుంది. సో కాబట్టి నా అంచనా ప్రకారం టీడీపీ జనసేన విడిపోయి ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. ఫిబ్రవరి 5వ తారీఖు లోపు ఏదైనా జరగచ్చు. ఓకే, సో అల్టిమేట్గా ఏమైనా సరే టోటల్గా 2024 సంవత్సరం రాజకీయ గ్రహ ముఖ చిత్రంలో జగన్మోహన్ రెడ్డికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవిశ్రాంత కర్షకుడిగా, శ్రామికుడిగా వైనాట్ 175 కర్త కర్మ క్రియ తానే. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, గెలిచిన బాధ్యత నాదే, ఓడిన బాధ్యత నాదే అని. 175 స్థానాలకు సంబంధించినటువంటి ప్రతి పోలింగ్ బూత్ను కూడా మొత్తం మానిటర్ చేసేటువంటి ఒక దిక్సూచిగా, ఒక యోధుడిగా, కేంద్ర అర్జునుడు అభిమన్యుడిగా మారి రాజకీయ పరకాయ ప్రవేశం చేసి క్రౌంచ వ్యూహంతో, మహాభారతంలో క్రౌంచ వ్యూహం అని ఉంటుందండి. ఆ క్రౌంచ వ్యూహం అనేటువంటిది బాగా ఆకలింపు చేసుకున్నవాడు ఎవరు అంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బహుశా ఆయన భారత ఎవరన్నా చెప్పారో లేకపోతే ఎవరన్నా ప్రోత్సహిస్తలేదు, కానీ ఆయన వ్యూహాలు మొత్తం క్రౌంచ వ్యూహం అంటే ఒక పక్షి ఆకారంలో, పక్షి యొక్క కింద అర్బన్ మొత్తం కొద్దిగా ఉంటుంది, రూరల్ అంతా పక్షి యొక్క నీడ పడుతుంది. సో ఒక క్రౌంచ వ్యూహంతో ఆయన ముందుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేల్కొని తనకు జరగబోయే నష్టాన్ని నివారించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాలి తప్ప, ఏదో భారత రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆగస్టు 15కి ఒకసారి, రిపబ్లిక్ డేకి ఒకసారి నాకు ఇష్టం కాబట్టి ఏంటి రిపబ్లిక్ డే రోజున రాజానగరాన్ని అది రాజుల పేర్లు ప్రకటిస్తాం, 3 కలిపితే ఇది జనాన్ని ఉత్సాహపరిచి వారిని సామెత సంస్కృతంలో గృధస్థానే అగ్ని నిక్షిప్త్య శిరస్థానే ఉదకం ప్రోక్ష అనే శ్లోకం ఉన్నది. అంటే ముడ్డి కింద నిప్పు మండుతున్నప్పుడు నిప్పు పెట్టాడు టీడీపీ వాళ్ళు మీకు, దాన్ని చల్లబడి కోసం పైనుంచి నీళ్ళు చల్లుతున్నట్టుగా. కానీ రాబోయే రోజుల్లో ఈ మాయని కనుక ఛేదించుకోకపోతే పృష్ఠతాడ తాహ దంతభంగ అన్నారు. చంద్రబాబు నాయుడు నిన్ను ముడ్డి మీద అంతాడు, నీకు ముందు పళ్ళు రాలుతాయి. జరగబోయే ఇదే. చివరికి ప్లాన్ బి 175 మందిని వెతుక్కునే పని చేసుకోవాల్సిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్కి ఎదురు కాబోతున్నది. కాబట్టి ఇక్కడ నిస్తేజంగా, నిర్విరామంగా ఒక ప్లాన్తో చాప కింద నీరులాగా రూరల్ ప్రాంతాల మొత్తాన్ని కవర్ చేసుకుంటూ ఒక 50 మంది క్యాండిడేట్లు మార్చుకుంటూ పూర్తి స్థాయిలో రండి సమరానికి సై అని ఈ రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి రాజకీయ మహారాజ ముహూర్త యోగంలో సముద్ర తీర ప్రాంతాల్లో అటించి నరుక్కురా, ఇది కూడా రాజనీతి సూత్రమేనండి. అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్యులు గారి యొక్క వారసుడు నేను, మనవణ్ణి. రాయల వారు రాజ్యాలను గెలవడానికి ఏ అయితే వ్యూహాలు అవలంబించారు అవన్నీ ఆయన మొత్తం ఒక
ఫార్మేషన్ డైరీ రాసుకొచ్చారు. ఓకే. ఆ గ్రంథం ఉమ్. నా దగ్గర ఉన్నది. ఓకే. అందుకని నేను ఎక్కువ పదాలు ఉపయోగిస్తుంటాను. ఎస్ గురుజీ. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సమరానికి సై ఆయన అంటున్నాడు. అనాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు. నీకెంతవరకు క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోలేదు, నీ సంబంధం అక్రమమా సక్రమమా లేదు తెలియదు, ఈ పొత్తు ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఈ 13 ముక్కల ఆటలో జోకర్ ఎవరో, లైఫ్ ఎవరిదో, ఎక్స్టెన్షన్ కోసం ఆస్తులు అమ్ముకునేది వాళ్ళు ఎవరో. అంటే ఎక్స్టెన్షన్ కోసం అంటే ముందుగా పదవులు ఇస్తామని చెప్పేసి, సీట్లు ఇస్తామని చెప్పి డబ్బులకి ఇచ్చుకున్నారే. ఓకే. ఎవరు? రంగారావు లాంటి వాళ్ళు, ఎవరు మన రాయపాటి రంగారావు లాంటి వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి ధర్మరాజు లాంటి, కేసినేని నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ 13 ముక్కల ఆటలో ఎక్స్టెన్షన్ కోసం ఆస్తులు అమ్ముకున్నటువంటి నాయకులు అంటే వీళ్ళందరూ. ఓకే. వాళ్ళ లైఫ్ రాదు, 2-3 జోకర్లు ఉంటాయి, లైఫ్ వస్తున్న ముక్కలు ఆగుతూనే ఉంటాడు, చివరికి లైఫ్ రాగా కౌంట్ పడిపోయి చివరికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఒక పక్కనేమో సెకండ్ క్యాడర్కి ఏమో డబ్బులకు సీట్లు అమ్మేస్తున్నారు, పొత్తు ధర్మంలో సీట్లు అమ్మేస్తున్నారు. ఎవడు సుట్టుకు ఇస్తే వాడికి పదవి రెడీ. ఓకే. తీసుకున్నాడు చివరిదాకా ఇస్తాడని గ్యారంటీ లేదు. సో ముందు సమీకరణలు, హుండీ నింపుకోవడానికి ప్రయత్నాలు. ఈ మధ్య చంద్రబాబు గారు భిక్షాటనకి వెళ్ళారు. ఒకప్పుడు సన్యాసులు వాళ్ళ ఆశ్రమాల నిర్మాణం చేసుకోవడం కోసం, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కాపాడుకోవడం కోసం ఇళ్ల మీద దగ్గర భిక్షెత్తుకునేవాళ్ళు. ఇప్పుడు పార్టీలు నడుపుకోవడానికి భిక్షెత్తుకునే పరిస్థితికి వచ్చింది. కానీ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి టీడీపీకి కూడా ఇప్పుడు చంద్రబాబు గారు అమెరికా వెళ్ళి భిక్షం చేయాల్సినంత అవసరం ఉందంటారా? అంటే ఇది కూడా రాజకీయ ఎత్తుగడే. గెలుస్తామో గెలవమో అనవసరం, మనం ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అంటే ఇక్కడ ఏదో ఒక స్వామి చెప్పినట్టుగా సొంత కార్యం స్వకార్యం, స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా జరుగుతుంది. ఉదాహరణకి అమరావతి ఉద్యమం అండి. అమరావతి ఉద్యమం స్వచ్ఛందంగా ఉత్పన్నమైనటువంటి ఉద్యమం అది. స్టార్టింగ్లో అందులో బాబు గారి రాజకీయం అందులోకి చొప్పించబడి ఉద్యమం కోసం ఆయన జోలెబట్టి అందరి దగ్గర సాయంత్రం వేసినటువంటి ఆ ప్లాటినం గాజులు మళ్ళీ తిరిగి వ్యవస్థకు వస్తూ రాజా నిర్మాణం కోసం బంగారపు ఇటుకరాళ్లకు భిక్షం ఎత్తి గ్రామాలంబడి తిరిగి మరి కొన్ని ఛానల్స్ కూడా వసూలు చేశాయి. రాజధాని నేను 5 లక్షలు కూడా ఇచ్చా అప్పుడు మాకు తెలియక నాకు. ఓకే. అదొక పిచ్చి అప్పుడు. రాజధాని ఇటుకలకు 5 లక్షలు ఇచ్చాను నేను కూడా. ఓకే. నేను బాధ్యత ఉండే రకం చెప్పాలంటే ఆ డబ్బులు ఏమైనా లెక్క చెప్పరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతి రైతుల యొక్క దీక్ష స్వచ్ఛమైనది. దాంట్లో స్వచ్ఛమైన పాలల్లో విషబిందువు మోసి చివరికి వాళ్ళు ఒంటరి చేసి వాళ్ళకు వచ్చిన డబ్బును పార్టీ ఆఫీస్ తరలించుకునే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు వాళ్ళు దూరం అయింది. ఓకే. లేదా 200 కోట్లు 300 కోట్లు వచ్చింది వాళ్ళకి, నేషనల్ ఫండ్ వచ్చింది. ఓకే. ఆ డబ్బుని పార్టీ ఆఫీస్కి మళ్ళించమని పార్టీకి ఇమ్మంటే వాళ్ళు ఎదురు తిరిగారు, అక్కడ పో మాది మేము చూసుకుంటామని. అక్కడి నుంచి వాళ్ళని వదిలేసి మరి ఈ బిషాటం డబ్బు ఏమైపోయిందో ఒక ఇటుకి పెట్టలేదు. మరి మోడీ గారు పెట్టినటువంటి శిలాపలకం అంతా కూడా ఓ వాల్మీకి కనుక పొదలో కూర్చున్నట్టుగా ఆ చుట్టూతో వాల్మీకాలు వచ్చేసాయి. మోడీ గారి శంకుస్థాపనని మట్టిలో కప్పెట్టారు సమాధిగా. సో కాబట్టి ముందుగానే మట్టి చెల్లారా? మట్టి నీళ్ళు సమాధి శిలాపలకం మీద మట్టి వేశారు, ఆ చుట్టూతో మొక్కలు మొలిచాయి, అందులో వాల్మీకి కూర్చున్నాడు. ఓకే. మోడీ గారి శంకుస్థాపన అట్ట వాల్మీకి కారణమైంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు పెట్టి ఎన్ని చేస్తామన్నా ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. ఓకే. 100%. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా ఒక తానే శిష్యుడిగా తానే ఆచార్యుడిగా, కృష్ణుడికి భగవద్గీత చెప్పినటువంటి అర్జునుడు విన్న అర్జునుడు, భారత సంగ్రామంలో
18 రోజుల పాటు చెప్పాడండి కృష్ణుడు. ఎంత ఓపికగా విన్నాడు అర్జునుడు. విజయుడు. ఇక్కడ 2 పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నాడు. అటు కార్యకర్తల్ని, ఇటు ఎమ్మెల్యేలని, ఇటు ఎంపీలని, మినిస్టర్స్ని. అంటే ఆయన ఎంత స్ట్రెస్ పడుతున్నాడండి. దాంతోపాటు షర్మిల గారి వ్యాఖ్యలు, వీళ్ళ పదజాలాలు, కుట్ర రాజకీయాలు, ఎప్పుడో చార్జ్షీట్లో పెట్టిన అంశాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా వాటికి అలంకారం చేయడం. కాబట్టి ఏంటంటే, కానీ వీటన్నిటికీ కూడా ఒక చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్తారు గురుగారు? అంటే ఇక్కడ మౌనం సముద్ర ఘోష కంటే భయంకరమైందండి. సముద్ర అలజడి కంటే గొప్పది. మౌనముగా ఉండేవాడు యోగి, అలజడి చేసేవాడు రోగి. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్, పైలేరియా, పైల్స్, ఈ కళ్ళకి కామెర్లు, పచ్చ కామెర్లు, ఈ కాంట్రాక్ట్స్ అంటే మళ్ళీ వాడు ఏమంటారు ఐ కాంటాక్ట్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పబ్లిక్ ఎక్కువ అంటే కారణం ఇదే. ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని పతనం చేయడానికి ఎంతమంది కృషి చేస్తున్నారే, వీళ్ళందరినీ భగవంతుడు చూడ్డా? అరే ఒక్కడంత చేస్తున్నారా? అదేమంటే 100 తప్పులు జరిగే వరకు చూస్తాం అని చెప్పినటువంటి ఒళ్ళవిచేటువంటి ప్రవచనాలు ఇవన్నీ కాదండి. యోధుడు, ధీరుడు, మగడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే, అందులోకి ఎలాంటి సందేహం లేదు. కానీ మాట అన్నారు, గెలిచినా పోయేది లేదు, ఓడినా వచ్చేది లేదు. కానీ దాన్ని ప్రతిపక్షాలు చాలా వక్రీకరించి, లేదు వీళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకొని, ఆయన అన్న పదవేంది, వీళ్ళు చేస్తున్న కామెంట్లు కావచ్చు, ట్రోలింగ్స్ కావచ్చు, అంటే దాని యొక్క భావన మనకు గతంలో చాగంటి కోటేశ్వరరావు గారి మీద కొంతమంది యాదవులు గొడవ చేశారు. ఆయన అన్న వాక్యం ఏంటంటే, గొల్లలు మొల కడుగుతారు కానీ మొహం కడగరు అని. మొహాన్ని కడుగుతారు కానీ మొల కడగరు అన్నారు. అది పూర్తి స్థాయిలో సంస్కృత వ్యాకరణ పదం అది. ఓకే, ముఖాన్ని కడుగుతారు కానీ, ముఖానికి వాళ్ళు తలగుడ్డ కట్టే అలవాటు ఉంది. వాడు తలగుడ్డ కట్టుకున్నవాడు గొల్లవాడు. వారు మొల కడగరంటే ముడి కడగరని కాదండి, కట్టుకోవటానికి వస్త్రాలు కూడా అడగరు వాళ్ళు అని అర్థం. కాబట్టి తెలుగు గ్రాంధిక పరిభాషలో అవగాహన లేనటువంటి ఇప్పుడు మన మీడియాలో వచ్చేటువంటి ప్రతి బ్రేకింగ్ న్యూస్లో 100 తప్పులు ఎత్తుకుతానని కావాలండి. ఒత్తులు, పొర్లు, కామాలు ఉండవు. అప్పుడు ఒడ్డినా ఒరిగేది లేదు. అంటే విజయమో వీర మరణమో. అంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అవును, గెలిచి ఓడాడు. మరి నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తివి 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అవును. రెండోది, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యని ప్రోత్సహించడం కూడా అడ్డుపడినప్పుడు ఈ పొత్తు ధర్మం ఏమైంది? అమరావతి రాజధానిలో అభాగ్యులకి, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైంది మీ పొత్తులో ధర్మాలు? నాడు నేడు పథకాల ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలతో చెట్ల కింద చదువుతున్నటువంటి విద్యార్థులు తీసుకుని వెళ్ళి ఏసీ క్లాస్ రూముల్లో, డిజిటల్ క్లాస్ రూముల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఆ నాడు నేడు పథకాలకి అడ్డుపడుతూ నీవు జీవోని రద్దు చేయమని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైంది మీ పొత్తులో ధర్మాలు? 58 గజాల స్థలం ఇస్తే సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి ఆ సమాధులకు కూడా మీరు జీవం మీద
కోర్టుకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి ఈ పొత్తు ధర్మాలు ఆ రోజు ఏమైనాయి? కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళ ధర్మాల గురించి మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పతనానికి శాపాలు ఏవైతే ఉన్నాయో ఏమనంటే ప్రభుత్వము చేసిన ప్రతి జీవోని అడ్డుకట్ట వేస్తూ రాష్ట్రాభివృద్ధిని కలగకుండా అధపాతాళానికి తొక్కినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవే వారి పాలిటి శాపాలుగా మారతాయని చూస్తున్నాం. ఓకే, ఈ రోజున స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కనుక ఓటుకు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డిని ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు గెలిపిస్తారండి. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలకి లబ్ధి పొందారో విద్యార్థుల సైతం తన తల్లిదండ్రుల చేత వైసీపీకి ఓటేయడానికి విద్యార్థులు కూడా ఓటుకు లేకపోయినా ఉన్న ఓట్లని వైసీపీకి వేయించాలంటే వాళ్ళు కంకణం కట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాలకి అడిగాను. ఓకే, తల్లిదండ్రులు ఏదో పోట్లాడుతున్నారు, నువ్వు జగన్ మామయ్యకి ఓటేయాల్సిందే లేకపోతే మేము బడికి పోం అనేటువంటి స్థితికి వచ్చారు అంటే ఆ చిన్న పిల్లల యొక్క మనస్సు దోచుకున్నటువంటి నాయకుడు, ఒక ఆప్యాయత అనురాగాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి చిరునవ్వు కాక మొహం ఎలా ఉంటుందండి? ఒకటో తారీఖున గవర్నమెంట్ జీతం కూడా రానిటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే కూడా 31వ తారీఖు 30వ తారీఖు తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే చిరునవ్వుతో వాళ్ళ చేతుల్లో గాంధీ గారి బోసు నవ్వుతో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు 6 నోట్లు వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు ఆ అవ్వా తాతల యొక్క ముఖంలో వచ్చినటువంటి ఆ చిరునవ్వు చూసినప్పుడు ఆ చిరునవ్వును చూసి జగన్మోహన్ రెడ్డి మొహంలో కనబడే చిరునవ్వు ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అంతేగా, ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఆ వెహికల్ ఇన్సూరెన్స్ చేయిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల అందిస్తున్నటువంటి ఆ ఆటో వాళ్ళ జీవితాల్లో ముఖంలో వికసించినటువంటి చిరునవ్వు అది జగన్మోహన్ రెడ్డి చిరునవ్వే. అట్లాగే రైతులకు సకాలానికి ఎరువులు అందించి వాళ్ళ పంటకు ఆసరా కలిగిస్తూ పంటకు తగినటువంటి రేటునిస్తూ రైతాంగాల్లో చూసినటువంటి చిరునవ్వే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరునవ్వు. ఎంతమంది ప్రజానీకం అయితే స్వచ్ఛమైన నవ్వు ఉన్నదో ఆ ప్రజానీక నవ్వు మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి నవ్వుకు కారణం. ఓకే, కాబట్టి ప్రజలకు అన్యాయం చేయలేదు, కుటుంబానికి అన్యాయం చేయలేదు, ఏ స్వార్థ రాజకీయాలు తన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉపయోగించలేదు. నారా లోకేష్ గారి మాదిరిగానో, పురంధరేశ్వర గారి మాదిరిగానో, బాలకృష్ణ గారి మాదిరిగానో, లేదా బాలకృష్ణ యొక్క చిన్నల్లుళ్ళ యొక్క సహకారంతోనో కుటుంబ పాలన, కుటుంబంలో వ్యక్తులకు కానీ తన కమ్యూనిటీలో ఉన్నటువంటి తన వ్యక్తులకు కానీ సహాయ సహకారాలు అందించి వేల కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి అమరావతిలో భూ కొనుగోళ్లు చేసి నెక్స్ట్ రాబోయేది నేనేనని చెప్పేసి అనేక రకాలైనటువంటి డిజిటల్ కంపెనీలను చూపించి తన కమ్యూనిటీ చేత పెట్టుబడులు పెట్టించి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయినటువంటి ముఖ చిత్రం ఎవరిదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు మొహంలో చూడొచ్చు. ఓకే, నాకు డౌట్ వస్తుంది. బహుశా రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ, ఈనాడు పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, T5 కానీ, బహుశా నేను అనుకోవటం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు ఏమో డైరెక్ట్గా ఆయనే ఇన్వెస్ట్ చేసామంటే వస్తుంది. ఎందుకంటే ఆ 3 పేపర్లు జగన్ గెలిపించడానికి, ఆ 3 పేపర్లు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి అవి కంకణం కట్టుకున్నాయి. ఓకే, నేను జర్నలిస్ట్గా చదువుకొని వచ్చినాను, నేను అదే స్కూల్ చదువుకొని వచ్చినాను నేను. కాబట్టి ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే జగన్మోహన్ రెడ్డి. చెల్లి తిడుతున్నా, బావ తిడుతున్నా,
తన బంధుగణం తిడుతున్నా పట్టించుకోకుండా, అన్ని రాళ్ళు వేస్తున్నా ఉలి ఆడిన రాయి విగ్రహమై పూజించబడినట్లు బాధల కూర్చుకొనిన వారు చివరికి పూజించబడుదురు అన్న నానుడి ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. ఓకే. ఇంకా దౌర్భాగ్యం, ఈ మధ్యకాలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అంబేద్కర్ మొహంలో అంబేద్కర్ మొహం లేదు, రాజశేఖర రెడ్డి మొహం కనబడుతుంది. ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఉన్నారు. మరి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ప్రతి విగ్రహంలోనూ రామారావు మొహమే కనబడుతుంది అని. అంటే నీవు ఏ రూపంలో చూస్తావో, నీవు ఎవరి గురించి ఆలోచిస్తావో, ప్రతినిత్యం ఎవరిని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో నీకు వాళ్ళ రూపాలే కనపడతాయి. ఒక అంబేద్కర్ మొహం ఏముంది, నువ్వు ఆరు బయట మంచం వేసుకొని 3 కాళ్ళు పైకెత్తి ఆకాశాన్ని చూస్తే నువ్వు ఏ రూపం చూస్తే నీకు ఆ రూపంలో మేఘం కనబడుతుంది. సో కాబట్టి నరాన ప్రతి అవయవంలోనూ మీ శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు మంత్రం మీకు చాంటింగ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కొన్ని లక్షల మంది చేత జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టిస్తున్నప్పుడు మరి ఆ బలం ఎవరికి పోవాలి? మీ అందరి ఆయన చిరునవ్వు కారణం మీరు చేసేటువంటి ప్రచారం, మీ ఆశీస్సులు జగన్మోహన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన చిరునవ్వే ఆయన స్థిత ప్రజ్ఞతకు ప్రధాన కారణం. సో కాబట్టి అల్టిమేట్గా ఎన్ని రాళ్ళు వేసినా కింద పడేవే, కానీ అవన్నీ ఒక శిల్పంలా తయారు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు వేసిన రాళ్ళు మొత్తంతోనే అంబేద్కర్ విగ్రహం కట్టాడు, మళ్ళీ రాళ్ళు వేయండి ఇంకో విగ్రహం కడతారు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత కాలం ప్రతిపక్షాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తిని తిట్టకుండా మానుకున్న రోజున మీలో రియాలిటీ కనపడుతుంది. ఇప్పుడు జాలి పెరుగుతుంది. అరే ఇంతమంది తిడుతున్నారు, ఆయన ఇంతమంది తిడుతున్నారు ఆయన జాలితో కనీసం ఒక 2% ఓట్ షేర్ పడుతుందండి. ఓకే. సో కాబట్టి ఇంత ఆలోచన తెలిసినటువంటి మహా జ్ఞాని, స్థితపిగ్నుడు కాబట్టి ఆటుపట్లు తట్టుకొని 10 సంవత్సరాల నుంచి 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి కుళ్ళు కుతంత్రాల మధ్య బతుకుతూ చిక్కనైన చల్లనైన ప్రజానీకం యొక్క నీడలో ఆయన రాజ్య పాలన చేస్తుండలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సమరానికి సిద్ధం అనే పేరుతో ఇవాళ ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం నుంచే ఎన్నికల సమరానికి శంకరావం పూరించబోతున్నారా? ఇదే 2024 ఎన్నికలకి నాంది కాబోతుందా? 100%. ఇవాళ ఆయన యొక్క మనోభావాల మొత్తాన్ని బయటకు చెబుతూ ఇందా చెప్పారు క్రౌంచ వ్యూహం వజ్ర వ్యూహాన్ని వెళుతూ నా అంచనా ప్రకారం ఇచ్చిన మాట తప్పడు. కాబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే నిర్మాణానికి రైతుల యొక్క ఓట్ షేర్ ఎక్కువ ఉంటుందండి. నా అంచనా ప్రకారం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో విడతల వారీగా రైతుల యొక్క రుణాలను మాఫీ చేస్తారు అన్న ఆలోచన నాకు బలంగా ఉంది ఈ సభ నుంచే. రెండోది, మన మైరా టీవీ ద్వారా మరొక అంశాన్ని గురూజీ కొన్ని చెప్పాల్సిన సూచనలు ఇవ్వాల్సిన అవసరం అంటే, కొంతమంది ఆటో డ్రైవర్తో మాట్లాడినప్పుడు అయ్యా మేము డ్రైవర్గా నేను ఈ బండి లీజుకి తీసుకుంటున్నాను, కానీ మా ఓనర్కి ఆయన ఇచ్చే 10,000 అందుతున్నాయి మాకు అందట్లేదు. సో ఆయన పెట్టేటువంటి స్కీమ్లో ఆ ఆటో తోలేటువంటి డ్రైవర్కి పథకాన్ని వర్తింపజేస్తే సుమారు ఒక 50 లక్షల ఆటోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, మా ఓట్లు పడతాయండి అని చెప్పినప్పుడు నాకు అనిపించింది సరే ఇప్పుడు ఓ ఆటో కొనుక్కున్నటువంటి ప్రతి యజమానికి 10,000 పోతాయి, డ్రైవర్కి రావడం లేదు. 10,000 ఉన్నవాడు ఆటో తోలటం లేదు. సో కాబట్టి డ్రైవర్ల యొక్క ఆలోచన కూడా తీసుకోవడం మంచి పరిణామం. కాబట్టి నా అంచనా ప్రకారం భవిష్యత్తులో ఈ మేనిఫెస్టోలో రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేస్తూ
ఏ జిల్లాలో తాను మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏ కంపెనీస్ని తీసుకొస్తాను అనేది 13 జిల్లాల అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానికి ఈరోజు ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడేమో అన్న సందేహం కలుగుతుంది. అది అలా ఆ వాయిస్ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.